వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. విశాఖ అంటే అందరికీ గుర్తొచ్చేది విశాఖ ఆర్కే బీచ్. విశాఖ వచ్చిన వారు ఎవరైనా ఖచ్చితంగా ఆర్కే బీచ్కి వచ్చి ఇక్కడ సరదాగా గడిపి వెళ్తుంటారు. దాదాపు 30 కిలోమీటర్ల మేర పొడవుగా ఉండేటువంటి ఈ బీచ్లో ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తూ ఇక్కడ కూర్చుంటూ సేద తీరుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం విశాఖ బీచ్ ప్రజల్ని, సందర్శకుల్ని, పర్యాటకుల్ని భయానికి గురి చేస్తుంది. అదేంటంటే తీరం కోతకు గురవుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ విశాఖ బీచ్ రోడ్డు ఎంత దారుణంగా కోతకు గురవుతుందనే విషయాలను మనం చూడొచ్చు. అలల ఉధృతి చాలా తీవ్రంగా ఉంది. సందర్శకులు ఆర్కే బీచ్కు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. అలలు కూడా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీరం భారీగా కూడా మనం చూడొచ్చు కోతకు గురవుతుంది. ఇంతకు ముందైతే ఈ సందర్శకులందరూ కూడా కొంచెం కనీసం రోడ్డు నుంచి 300 మీటర్ల ముందు వరకు వెళ్ళి సరదాగా పిల్లలతో ఎంజాయ్ చేసి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మనం చూస్తున్నాం. దాదాపు ఇక్కడ ఈ కోకోనట్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రీస్కి ముందున్నటువంటి ఈ రాళ్లతో కట్టిన గార్డ్ను కూడా వాటర్ ఏదైతే సీ వాటర్ ఉందో అది దాటుకొని వచ్చి మొత్తం కోతకు గురి చేస్తుంది. ఈ కొబ్బరి చెట్ల యొక్క వేర్లు ఇవన్నీ కూడా బయటికి మనకు క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఇటీవల ఈ సముద్రంలో మార్పులకు తోడు వాతావరణ పరిస్థితులు కూడా, ఈ భౌగోళిక పరిస్థితులు కూడా తోడవుతున్నాయి. అంటే వాస్తవానికి జనరల్గా మనం ఈ పౌర్ణమి అమావాస్యలకు కెరటాలు ఆటుపోట్లు ఉంటాయి, అవి సహజం. కానీ ఈ సాధారణ రోజుల్లో కూడా ఈ ఆటుపోట్లు పెరుగుతుండడం, అలలు కూడా ముందుకు వచ్చేస్తుండడం ఈ కొంత ఆందోళన కలిగించే విషయం. అయితే గత 2-3 రోజులుగా ఈ అలల ఉధృతి కూడా చాలా దారుణంగా పెరిగింది. మనం చూడొచ్చు సీ అంతా కూడా చాలా రఫ్గా ఉంది. అంటే చాలా ఏదో సముద్రం చాలా కోపంగా ఉన్నట్లు మనం కనిపిస్తుంది అలల, ఎందుకంటే వాటి చాలా రఫ్నెస్ అది మనకి క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ భూమి మొత్తం కోతకు గురవడం ఎక్కడంటే ముఖ్యంగా ఈ విక్టరీ సీ ఏదైతే బీచ్ రోడ్లో ఉందో వైఎంసీఏ పక్కన ఉన్నటువంటి విక్టరీ అట్ సీ అలాగే సందర్శకులను ఇక్కడ భయపెడుతుంది. సందర్శకులు సేద తీరేందుకు ఇక్కడికి ఈ కోకోనట్ ట్రీస్ ఏవైతే బీచ్ రోడ్లో ఏర్పాటు చేశారో వాటి కోకోనట్ ఏరియాకు వచ్చి కాసేపు సెల్ఫీలు దిగుతూ సరదాగా గడుపుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దిగితే ఎక్కడ లోపలికి సముద్రం తీసుకెళ్ళిపోతుందనే భయంతో ఈ ప్రాంతంలో ఎవరు కిందకి దిగడానికి కూడా భయపడుతున్నారు. అయితే మన దగ్గర కొందరు సందర్శకులు ఈ కోకోనట్ ట్రీ దగ్గరకు వచ్చి సేద తీరుతున్నారు. వారిని అడుగుదాం ఇప్పుడు ఎలా ఉంది, చూస్తున్నారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సో మన దగ్గర కొందరు పర్యాటకులు ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ విజయవాడ. ఎలా ఉంది సార్ వైజాగ్? వైజాగ్ బాగుంది చాలా. బీచ్ చూద్దామని వచ్చాం. యాక్చువల్గా మేము ఫంక్షన్కి వచ్చాం మా బంధువులది. అయితే పిల్లలు బీచ్ చూద్దామంటేను అందరం కలిసి బీచ్ చూద్దామని వచ్చాం. వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది, చూడడానికి కూడా చూడముచ్చటగా ఉంది. కానీ ఎందుకైనా మరి సముద్రం యాక్చువల్గా ఎప్పుడు ఇసుక ఇంకా మనకి ఇంకెక్కువ కనపడుతూ ఉంటుంది, లోతుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు రోడ్డు మీద దగ్గర దాకా వచ్చేసినట్టుంది. ఇక్కడ ఇప్పుడు మన ఈ కొబ్బరి చెట్ల గార్డెన్ కూడా చూస్తే ఇక్కడ ఈ చుట్టూతో వేసినప్పటికి కూడా ఇసుక లోపలికి వెళ్ళిపోతూ ముందుకు రావడం వల్ల కట్ అయిపోయి ఉంది. కొంచెం మరి ఎక్కువ మంది ఆహ్లాదకరంగా ఉన్నా కూడా ఎంజాయ్ చేయలేకపోవడానికి భయంగా ఉన్నట్టుగా ఉంటుంది. అయితే వాతావరణం కూడా చాలా బాగుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎందుకని మరి ఈరోజు వాతావరణం కూడా ఇబ్బందికరంగా ఉండి బాగా ముందుకు వచ్చేసి ఉంది. కొంచెం భయం వేస్తుంది కదా సార్ చూసి? ఎస్ అంటే ఇంకా ముందుకు వస్తుందేమో, ఈ కోతకు గురయ్యి ఇసుక ముందుకు దాటి వస్తుందేమో అనిపిస్తుంది. చాలా చెట్లు ఇప్పటికే అవునవును, చాలా చెట్లు ఈ కోతకు గురవడం వల్ల పడిపోయి వెళ్ళిపోయి ఉండొచ్చు. అప్పటికి ఇది పెట్టారు, అడ్డం పెట్టినా కూడా నేను అనుకోండి అది కూడా పడిపోయి లోపలికి వెళ్తుంది. అదే కోతకు గుర అయితే కొద్దిగా భయంగా కూడా ఉందండి. నేను లోకలే మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం. ఎక్కువ ఈ రివర్ బ్యాంక్ స్కౌరింగ్ అవుతుంది. స్కౌరింగ్ అంటే కోత జరుగుతుంది. మిగతాది కూడా అందరూ టూరిజం వాళ్ళందరూ వస్తే ఇలా అయితే చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే అందరూ ఆనందించడానికి ఎక్కువ మంది వస్తారు. ఎక్కువ ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తర్వాత ఆంధ్ర, హైదరాబాద్ నుండి కూడా విశాఖపట్నం వస్తుంటారు. బట్ ఏంటంటే ఇక్కడ ఇంకా మన కార్పొరేషన్ వాళ్ళైతే ఇంకా తగు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది వేశారు, ఇది కోకోనట్ గార్డెన్ కింద వేశారు, కానీ స్కౌర్ అయ్యి ఎంతవరకు వచ్చింది. బీచ్ కూడా చాలా ముందుకు వచ్చింది. అందరూ భయపడే వాతావరణం కనిపిస్తుంది. అయితే ఇంకా దీని మీద యాక్చువల్గా మన కార్పొరేషన్ అంటే
పటిష్ట చర్యలు ఏమీ తీసుకోవట్లేదు. ఈవెందో ఏ గవర్నమెంట్ వచ్చినా సరే అధికారులదే ప్రాధాన్యత, అధికారులు చక్కదిద్దాలి ఈ అన్నిటిని కూడా. ఈ బీచ్ని కూడా సుందరంగా తీర్చిదిద్దితే అనేక మంది మనకి టూరిజం వాళ్ళు వస్తుంటారు. మరి ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని ఫాలో అయితే బాగుంటుందని నా అభిప్రాయం అండి. గతంలో ఎప్పుడైనా ఇలాంటి చూసారు ఎంతవరకు ముందుకు రావడం? ఎంతవరకు ముందుకు రావడం అనేది నేను చూడలేదండి, ఇప్పుడే నేను చూస్తున్నాను. అంటే నాకు మాది లోకలే, మా స్పౌస్ కూడా సెంట్రల్ మెరైన్ ఫిషరీస్లో సూపరింటెండెంట్, అదే ఆ కేజీలని వాళ్ళవే. ఇక్కడ చూస్తుంటే భయంకరంగానే ఉందండి, ఎందుకంటే ఇది కూడా స్కౌర్ అయిపోయింది. ఇంకా చెట్టు కూడా దగ్గర దగ్గర ఉంది. ఆ రాళ్ళు కానీ కట్టకపోతే ఈ చెట్టు కూడా కొట్టుకు వెళ్ళిపోతాయి. మరి అధికారులదే ప్రాధాన్యత అండి. ఏ గవర్నమెంట్ వచ్చినా అధికారులే మెయిన్ బాధ్యత వహించాలి. వాళ్ళు వచ్చి ఈ సుందర విశాఖని మరి చక్కదిద్దాలి అంటే మరి ఇవన్నీ కూడా బేసిక్గా ఇవన్నీ చేయాలి. దానికి మీరు పత్రికా యాజమాన్యం కానీ మీ మీడియా కానీ అందరూ ఈ వెల్లడి చేస్తే వాళ్ళకి తెలుస్తుంది, లేని పక్షంలో వాళ్ళకి ఎలా తెలుస్తుంది అది. థ్యాంక్ యూ అండి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయవాడ నుంచి వచ్చామండి. యాక్చువల్గా మ్యారేజ్ కోసం అని వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ సైట్ సీయింగ్ కోసం బీచ్ కని వచ్చాం. బీచ్ అంటే కొంచెం హ్యాపీగా, కామ్గా, పీస్ఫుల్గా ఉంటుందని వచ్చాం. దట్టు కొంచెం ఆడుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు అని వచ్చాం. కానీ ఇక్కడ చూస్తే వాతావరణం అసలు సహకరించట్లేదు. దట్టు బీచ్ చాలా ముందుకు వచ్చేసింది. 3 years బ్యాక్ వచ్చినప్పుడు అయితే చాలా కామ్గా, అంటే వాటర్ కూడా చాలా పొల్యూటెడ్ అయిపోయినట్టు కనిపించింది. అందుకే ఆడుకోలేని పరిస్థితి. వెరీ డిసప్పాయింటెడ్. అంటే చూసారా మీరు కొబ్బరి చెట్లు దగ్గర మీరు ఇప్పుడు నించున్నారు కదా, సో ఇవన్నీ మొత్తం కోతకు గురైంది. మీరు ఎలా అనిపిస్తుంది చూస్తే? చాలా బాధేస్తుంది. యాక్చువల్లీ ఫస్ట్ మేము వైజాగ్లో ఉండేవాళ్ళం, రెగ్యులర్గా వస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు ఉన్నంత హడావిడి కానీ అందం కానీ ఏమీ ఇక్కడ లేదు. సో డిసప్పాయింటెడ్. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి? మేము విజయవాడ నుంచి వచ్చామండి. మేము కూడా యాక్చువల్లీ పెళ్ళికి అని చెప్పేసి వచ్చాము. నాకు బీచ్ అంటే జనరల్గా చాలా ఇష్టము. అందులోకి దిగడం కానీ అట్లా ఆడుకోవడం చాలా ఇష్టం. కానీ ఇక్కడ నిజంగానే చాలా డేంజరస్గా అనిపిస్తుంది దిగాలంటేనే. కాకపోతే నాకు ఇక్కడ చాలా కామ్గా, పీస్ఫుల్గా అనిపిస్తుంది. కొంచెం నిజంగానే వచ్చి చాలా కాలం అయింది. లాస్ట్ టైం ఉన్న ఫీలింగ్ ఉంటుందని చెప్పేసి వచ్చాను. బట్ అంత కొంచెం నిజంగానే బాధగానే ఉంది. బీచ్ దిగలేకపోతున్నాను. సో అంటే మీరు గతంలో వచ్చినప్పుడు ఆడుకున్నారని చెప్పారు కదా, సో ఇప్పుడు బీచ్ రోడ్డుకి దగ్గరగా ఇది సీ వాటర్ వచ్చేస్తుంది, మీరు ఎలా ఫీల్ అవుతారు? అది నేను అసలు నిజంగా మరి ఇంత దగ్గరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు దిగడానికి కూడా చాలా ఈజీగా ఉండేది. మీరు కొంచెం ముందుకు వెళ్ళినా కూడా కొంచెం బాగుండేది అప్పుడు మాకు ఆడుకోవడానికి కానీ దేనికైనా కూడా. ఇప్పుడు చాలా ఇంత దగ్గరకు వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది, వెనకమాలకు ఉండడం కానీ ఇదంతా. ఇప్పుడు కూడా అలలు ఎంత దగ్గరకు వస్తాయో తెలియట్లేదు నిజంగానే. మీతో పాటు చాలా మంది టూరిస్టులు కూడా వస్తున్నారు, దిగడానికి భయపడుతున్నారు. అవును, నిజంగానే భయం వేస్తుంది. ఆ అలలు కూడా ఎక్కడ దాకా వస్తే ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం. మరీ ముందుకు వచ్చేస్తున్నాయి కొన్నిసార్లు. ఆ రాళ్ళు కూడా ఆపలేకపోతున్నాయి. కొంచెం నిజంగానే ఆలోచించాల్సి వస్తుంది. సో ఇది ఈ సందర్శకులు అయితే ప్రస్తుతానికి భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మేము గతంలో ఇక్కడికి వచ్చి సరదాగా ఆడుకున్న రోజులకి ఇప్పటికి చాలా తేడా ఉందని వీరైతే చెప్తున్నారు. అయితే గతంలో ఈ సబ్మెరీన్ మ్యూజియం, నోవాటల్ ఎదురుగా ఉన్న బీచ్, సాగర్ నగర్, రిషికొండ ప్రాంతాల్లో కోత ఎక్కువగా గురయ్యేది. ఎందుకంటే అక్కడ అలల ఉధృతి ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా ఇదంతా కూడా కోతకు గురయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి అయితే తాజాగా ఈ విక్టోరియా సీ దగ్గర సముద్రం భారీగా ఈ చొచ్చుకు రావడం, ఈ తీరం కోతకు గురై కొబ్బరి చెట్లు పడిపోకుండా ఉండేందుకు అవి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ రాళ్ళన్నీ కూడా ఐరన్ ఒక మెస్ తోటి కప్పి ఐరన్ రక్షణగా పెట్టారు. ఎందుకంటే ఈ చెట్లన్నీ ఒకవేళ ఎక్కువగా ఉధృతి పెరిగితే ఇవన్నీ కొట్టుకెళ్ళిపోకుండా ఐరన్తో మెస్ అది వేసి ఉంచారు. కానీ వాటిని కూడా ఆపలేని పరిస్థితి. ఈ కెరటాలు వాటిని దాటుకొని వచ్చి ఈ ఇసుకనంతటినీ కూడా లోపలికి కోతకు గురి చేస్తుంది. అయితే ఈ కొబ్బరి చెట్లు రక్షణ కోసం ఏర్పాటు చేసిన బండరాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే మనకి ప్రత్యేకంగా కనిపిస్తుంది. అయితే మత్స్యకారులకు కూడా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళకు కూడా గత కొద్ది రోజులుగా సముద్రంలోకి వేటకు కూడా వెళ్ళేలా అవకాశం లేదు. ఎందుకంటే వాతావరణంలో అల్పపీడనం, భారీ అల్పపీడనం ఇవన్నీ కూడా ఉండడం కారణంగా వారిని కూడా లోపలికి అయితే వెళ్ళనిచ్చే పరిస్థితి అయితే లేదు. ఈ సముద్ర ఉష్ణోగ్రతలు వీటన్ని కారణాలు చూసుకుంటే సముద్ర తీర ప్రాంతం ఇంత కోతకు గురవడం కూడా తీవ్ర భయాందోళన గురి చేసే అంశం. అయితే పర్యాటకులు అందరూ కూడా వస్తున్నారు బీచ్కి, కాకపోతే వాళ్ళు డేర్ చేసి లోపలికి వెళ్ళి స్నానాలు చేసే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఈ ప్రాంతం అంటే నిజంగా స్నానాలకి చాలా అనువైన ప్రదేశం, ఇప్పుడు మనం నించున్న ప్రాంతం. సో ఇదంతా కూడా ఇక్కడ ఏదైతే దిగిన తర్వాత ప్రశాంతంగా వెళ్ళి స్నానం చేసుకుని వచ్చే పరిస్థితి ఉండేది గతంలో, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే సముద్రం దాదాపు ఇది పక్కనే రోడ్డు,
ఈ తీరం ఎక్కడి వరకు కోతకు గురైతే తమను ఎక్కడ లోపల పోతుందో అనే భయంతో అయితే ఈ పర్యాటకులు కూడా ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఏదైతే ఈ ప్రాంతం తీరం కోతకు గురవుతుందో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే సందర్శకులతో పాటు పర్యాటకులు కూడా స్వేచ్ఛగా హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.